Students, now let us discuss another chart in non-verbal data. Another chart is flow charts. Another chart is flow chart. Already we discussed one flow chart about applying for an Aadhaar cards. Applying for an Aadhaar cards. Already we discussed one flow chart. Already we also discussed one tree diagram about categories of animals. And already we discussed one table about prime ministers of India. And now let us discuss another flow chart is drawing money from the ATM. Withdrawing money from the ATM అంటే ATM మిషన్ నుంచి మనము ఏ విధంగా మనీని విత్డ్రా చేయాలనేటువంటి ఒక ఫ్లో చార్ట్ అనేటువంటి ఇవ్వడం జరిగిందండి. సో ఇది అర్థం చేసుకొని బిలో ఆస్కింగ్ ద 6 క్వశ్చన్స్ అబౌట్ దిస్ ఫ్లో చార్ట్ అండ్ రైట్ ద suitable answer to giving the question. So do you know what is the abbreviation of ATM? Some members are called anytime money. It is also used in nowadays. Anytime money. So actually abbreviation of ATM means automated teller machine. Automated teller machine. It's not anytime money. It is way of using that. So actual meaning is automated teller machine. So how to get the money from the ATM? How to withdraw money? How to draw money from the ATM? So before discussing the flow chart, we have to know the some about the bank sectors. Already we have another topic that is filling in forms. మనకి ఇంకొక సపరేట్గా మనకి 4 మార్క్స్ ఒక టాపిక్ ఉంటుందంటే అదేంటంటే ఫిల్లింగ్ ఇన్ ఫామ్స్ అనేటువంటి టాపిక్ ఉంటుంది. ఆ ఫిల్లింగ్ ఇన్ ఫామ్స్ అనేది మనకి ఏమి ఇస్తాడు అందులో అంటే ఫామ్ ని ఫిల్అప్ చేయాలి. ఫామ్ ఇస్తారంటే ఫామ్ ని ఫిల్అప్ చేయాలి. అక్కడ ఇచ్చిన ఫామ్స్ ఏమి ఉంటాయి సార్ అంటే లైక్ విత్డ్రాయల్ ఫామ్, డిపాజిట్ ఫామ్, విత్డ్రాయల్ ఫామ్, డిపాజిట్ ఫామ్, చెక్ బుక్స్, రైల్వే రిజర్వేషన్ ఫామ్స్, బస్ పాస్ ఫామ్స్ కావచ్చు అండ్ గెటింగ్ బస్ పాస్ ఫామ్స్, రైల్వే రిజర్వేషన్ ఫామ్స్ కావచ్చు. ఈ విధంగా మనకి డీడీస్ అనేటువంటి డిమాండ్ డ్రాఫ్ట్స్ అనేటువంటి అన్నమాట. సో బ్యాంక్ సంబంధించినటువంటివి విత్డ్రాయల్ కావచ్చు, డిపాజిట్ కావచ్చు, డీడీస్ కావచ్చు, చెక్స్ కావచ్చు. ఇవి నాలుగు మనకి బ్యాంక్ సెక్టర్ సంబంధించినటువంటివి. సో ఈ నాలుగు మనకి ఎగ్జామినేషన్ లో ఎప్పుడు అడిగేటువంటి ఫామ్ ఏంటంటే డీడీ అన్నమాట. డీడీ అనేటువంటి విన్నారా వీళ్ళు? డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అన్నమాట. దానికి ఫేవర్ గా డీడీ అనేటువంటిది పే చేస్తే అమౌంట్ పే చేసినప్పుడు ఆటోమేటిక్ మనకి పోస్ట్ లో రావడం అన్నమాట మెటీరియల్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ గెట్ సమ్ మెటీరియల్స్ ఆర్ ఎంసెట్ కానీ మెటీరియల్ కావాలన్నప్పుడు దానికి ఏ ఇక్కడ బుక్ స్టాల్ ఉందో బుక్ స్టాల్ పేరు మీద మరి అకౌంట్ లోకి మనం డీడీ తీసినట్లయితే ఆటోమేటిక్ గా మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిన తర్వాతకి మన చెప్పిన అడ్రస్ మెటీరియల్స్ అనేటువంటివి సెండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి డిమాండ్ డ్రాప్స్ అనేటువంటి ఉంటాయండి. ఒక ఫామ్ ఇస్తాను, అందులో లైక్ డేట్ అని ఇచ్చేసి బ్లాంక్ పెట్టేసి వాళ్ళు ఇస్తాడు. ఆ రోజు మీరు ఎగ్జామ్ రాసే రోజు డేట్ వేస్తే హాఫ్ మార్క్ వచ్చేస్తుంది. ఇలా 4 మార్క్స్ కాదండి మనకి 10 బ్లాంక్స్ ఇస్తాడండి. ఇక 10 బ్లాంక్స్ 8 బ్లాంక్స్ అనేది ఫిల్అప్ చేయాలి. 8 అండ్ హాఫ్ 4 మార్క్స్ అనేటువంటి టాపిక్ ఉంటుంది అనమాట. ఆ విధంగా డేట్, అకౌంట్ హోల్డర్ నేమ్, ఇక్కడ డీడీ తీసేటువంటి అమౌంట్, వర్డ్స్ ఒకటి, ఫిగర్స్ ఒకటి, సిగ్నేచర్ ఒకటి, అడ్రస్ అనేటువంటి ఒకటి, మామూలుగా ఫిగర్స్ లో వేయడం కానీ ఎలాంటి రూపీస్ 500 నోట్స్, 100 నోట్స్, 1000 నోట్స్, 2000 నోట్స్ ఇలా ఉంటాయి కదండి. అదంతా మనకి సంబంధం. మీకు ఇఫ్ యూ హావ్ టైమ్ యు గో ఎనీ అదర్ బ్యాంక్ నియర్ బై యూ, మీ దగ్గరలో ఉండే బ్యాంక్కి మీ పేరెంట్స్తో కానీ మీ బ్రదర్స్తో కానీ మీ సిస్టర్స్తో మామూలు వాళ్ళ రిలేటివ్స్ కానీ వెళ్ళి చూడండి. అటువంటి ఒక డిపాజిట్ ఫామ్ ఒకటి కానీ లేకపోతే విత్డ్రాయల్ ఫామ్ కానీ డీడీ ఫామ్ కానీ అలా తెప్పించుకునేనా కానీ ఒకసారి మీరు వాటి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఫిల్అప్ చేయాలని చూడండి, ఈ విధంగా ఫిల్అప్ చేస్తున్నారని చూడండి. అలా చూడడం ద్వారా మీకు ఈజీగా 4 మార్క్స్ అనేది ఎగ్జామినేషన్లో వస్తాయన్నమాట. ఇక్కడ డేట్ అనేది ఎలా రాస్తున్నాడు, అకౌంట్ హోల్డర్ నేమ్ ఎలా రాస్తాడు, అమౌంట్ ఎలాంటి నోట్స్ ఉన్నాయి, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశాడు, ఏ విధంగా టోటల్ వేశాడు, వర్డ్స్ ఎలా రాశాడు, ఫిగర్స్ ఎలా రాశాడు, ఎంత మనకి ఒకసారి జనరల్గా మీరు ప్రాక్టికల్గా చూసారనుకోండి ఈజీగా ఉంటుంది అనమాట ఆ ఫిల్లింగ్ ఇన్ ఫామ్స్ అనేది. డిపాజిట్ ఫామ్ అనేది ఇప్పుడు మనీని ఎంత 1000 రూపీసా, 5000 రూపీసా, 50,000 రూపీస్ డిపాజిట్ చేస్తున్నాడు
అనేది అనేటువంటిది. ఆ విధంగా మనీని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రాల్స్ అంటే నవేడేస్ ఆర్ యూజింగ్ ఏటీఎం కార్డ్స్ అన్నమాట. విత్డ్రా అనేది తగ్గిపోయింది ఎక్కువగా చెప్పుకోవడానికి. ఎందుకంటే మనకు బ్యాంక్ వెళ్ళకుండా మనకి 24 అవర్స్ ఏటీఎం మిషన్స్ అవైలబుల్గా ఉన్నట్లయితే అందులో నుంచి మనము ఎనీ టైం డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంది. అదే బ్యాంక్ అనుకోండి, ఇట్ ఫాలోస్ సమ్ టైమింగ్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఇది కూడా అంతేనండి. ఇప్పుడు మనకి ఫ్లో చార్ట్ ఉంది. ఫ్లో చార్ట్ లో మనకి డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ద ఏటీఎం అన్నమాట. ఏటీఎం నుంచి మనీ డ్రా చేయడం లేదు. ఇలా మీరు చదివి నేర్చుకున్నారంటే మీ పేరెంట్స్ దగ్గర క్యారీ అకౌంట్ ప్రతి ఇంట్లో ఏటీఎం కార్డ్స్ అనేది కామన్గా ఉంటాయి. జనరల్ మీరు ఫాదర్తో కానీ అలా ఏటీఎం దగ్గర వెళ్ళండి. ఏటీఎం దగ్గర వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఫాదర్ ఏ విధంగా మనీని విత్డ్రా చేస్తున్నాడు ఏటీఎం మిషన్స్ అనేది జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫాదర్ అనేది తెలుసుకోండి. ఒకసారి చూసిన తర్వాత సెకండ్ టైం మళ్ళా ఫాదర్ దగ్గర నుంచి ఏటీఎం కార్డ్ తీసుకొని మీరే ప్రాక్టికల్ చేయండి. మామూలు సార్లో ఎంటర్ చేసిన తర్వాతకి ఏమేమి పడుతున్నారండి, లాంగ్వేజ్ ఏమి పడుతుంది, అమౌంట్ ఎంటర్ చేయడం ఏంటిది, పాస్వర్డ్ ఎన్ని డిజిట్స్ ఉంది, పాస్వర్డ్ ఏదైనా ఎంటర్ చేయాలి, లాంగ్వేజెస్ ఏమి వస్తున్నాయి, ఏం సెలెక్ట్ చేసుకోవాలి, మనీ విత్డ్రా చేయడానికి అమౌంట్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా మనీ అనేది అవుట్ అవుతుంది, తర్వాత ఫైనల్గా మనకి ఏమేమి రిసీవ్ చేసుకుంటున్నాము, ఎక్సెప్ట్ మామూలు మనీతో పాటుగా ఇంకేమేమి రిసీవ్ చేసుకుంటున్నాం, ఇవన్నీ విషయాన్ని మీరు ప్రాక్టికల్గా చూస్తారన్నమాట. ప్రాక్టికల్గా చేస్తారు. సో ఆటోమేటిక్గా ఒకవేళ ఎగ్జామినేషన్ మనకు వచ్చిందనుకోండి, మీరు సింపుల్గా అర్థం చేసుకుని ఆన్సర్ చేసేయచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు పాసిబిలిటీ ఉన్న వాళ్ళు, పాసిబిలిటీ ఉంటే ప్రాక్టికల్ మీరు ఏటీఎం కార్డు వెళ్ళేసి ఏటీఎం తీసుకుంటే పేరెంట్స్ని ప్రాక్టికల్గా చేయండి మీకు మీ సజెషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చడం వస్తుంది డిస్కస్ చేసిన టాపిక్లో ఇందులో సో మన స్టెప్స్ ఇచ్చారండి. ఒకసారి ఎన్ని స్టెప్స్ తీసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11. There are 11 steps to get the money from ATM. ATM నుంచి మనీని డ్రా చేయడానికి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? ఇక్కడ 11 స్టెప్స్ ఇచ్చారు. సో ఇక్కడ వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? గో టు ఎనీ ATM. మన దగ్గర ATM ఉండాలంటే బ్యాంక్ అకౌంట్ వాడుకోండి. ATM ఉన్న వాళ్ళంటే మనం ATM దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు ఎనీ ATM నియర్బై ATM. Insert your debit card in the card slot of the ATM. మామూలు ATM లో కొన్ని డోర్స్ కూడా ATM కార్డ్ స్లాట్ చేస్తేనే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. జనరల్ కొంచెం చూస్తాం. కానీ జనరల్ ఇప్పుడు అన్నింటిలో డోర్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ మనం అర్థం చేస్తున్నామని ఒకవేళ మనం స్లాట్ లో ఎంటర్ చేసినప్పుడు డోర్ ఓపెన్ అయితే ఇంకా కావచ్చు. జనరల్గా మనకు డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఉంటుంది. లాక్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం లేదు. సో కాబట్టి అందులో వెళ్ళి ATM మిషన్లోకి ఇది మనకి ఫ్రంట్ లోనే ATM స్లాట్ అనేది ఇది లుకింగ్ లైక్ ఈ విధంగా మనం ATM మిషన్ వెళ్ళే విధంగా ఉంటుందండి. ఇలా స్లాట్ ఉంటుంది. అక్కడ మనకి సమ్ లైటింగ్ కూడా వచ్చి వెళ్తూ ఉంటుంది అనమాట. సో గ్రీన్ కలర్లో కానీ ఎల్లో కలర్లో ఇలా లైటింగ్ కూడా మనకు కనపడుతూ ఉంటుంది. సో ఆ యొక్క స్లాట్లో ATM కార్డ్ని ఎంటర్ చేస్తాం అనమాట. స్ట్రైట్ వేలో ఎంటర్ చేస్తుంటాం. సెలెక్ట్ దాన్ని ఎంటర్ చేసేదానికి సెలెక్ట్ బ్యాంకింగ్ ఫ్రమ్ ద సర్వీసెస్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ అన్నమాట. సో అందులోకి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా చెకప్ చేసుకుని ఆ స్క్రీన్ పైన మానిటర్ పైన అన్ని మనకి కొన్ని డిస్ప్లే అవుతుంటాయి అన్నమాట. సర్వీసెస్ అనేవి అన్నీ కూడా విత్డ్రాయల్ మనీ, డిపాజిట్ మనీ, మినీ స్టేట్మెంట్, చెక్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ మనకు వస్తుంటాయి అన్నమాట. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా, పిన్ జనరేషన్ చేసుకోవాలా, పిన్ చేంజ్ చేసుకోవాలా, విత్డ్రా చేస్తున్నావా, డిపాజిట్ చేస్తున్నావా, ఇలా ఏంటి మినీ స్టేట్మెంట్. మినీ స్టేట్మెంట్ అంటే లాస్ట్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. లాస్ట్ ఒక 5-6 మనకి ట్రాన్సాక్షన్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక స్టేట్మెంట్ కావాలనుకున్నాం. ఇలా రకరకాలుగా 2 సైడ్స్ మనకి మానిటర్ పైన సమ్ ఏముంటాయంటే సర్వీసెస్ అనేవి కూడా కనపడుతుంటాయి అన్నమాట. సో తర్వాత మనకు కావాల్సిన సర్వీసెస్ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ ఏ లాంగ్వేజ్ ఫ్రమ్ దోస్ డిస్ప్లేడ్ ఆన్ ది స్క్రీన్ అన్నమాట. సో దాని విధంగా మనకి లాంగ్వేజెస్ అన్నమాట. లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ చేయాలంటే సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ ఉంటుంది. తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, ఉర్దూ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది అన్నమాట. జనరల్గా ఎవ్రీబడి ప్రిఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నమాట. ఇంగ్లీష్ అనేటువంటి దానిపై మనము క్లిక్ చేస్తాం అన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసిన దానికి ఎంటర్ యువర్ 4-digit పిన్ covering the pad such that the digits typed are not visible to others అన్నమాట. అక్కడ మీరు ATM లో చూసారంటే మామూలుగా నంబర్స్ ఉన్నాయి, కీబోర్డ్ ఉంది, కీబోర్డ్ పైన క్లిప్ కూడా ఉంటుంది అన్నమాట. కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. ఎందుకు సార్ అలా అంటే ఇలా పైన ప్యాడ్ తో కవర్ చేస్తుంది అనుకోండి, మన వెనకాల
ఎదురాళ్ళకి ఒక పర్సన్ ఉంటాడు, మన యొక్క పిన్ నెంబర్ని మనం చూడకుండా ఉండడానికి, ఎదుటి వ్యక్తి అబ్జర్వ్ చేయకుండా ఉండడానికి మనకి అది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఆ మనీ ఏంటంటే ఇంపార్టెంట్ పర్సన్ ఆ యొక్క 4 డిజిట్ నెంబర్ క్యాచ్ చేసేటటువంటి మన యొక్క ఆటోమేటిక్గా ఐటమ్స్ని దొంగిలించి కూడా మన మనీ మొత్తం కూడా విత్డ్రా చేయడానికి ఇలా చేయడానికి అవకాశం అనేది ఉంటాయి అన్నమాట. సో కాబట్టి కవరింగ్ చేస్తూ మనకు ఉండేటువంటి ఎన్ని డిజిట్స్ ఉంటుందంటే 4 డిజిట్స్ అన్నమాట. 4 డిజిట్స్ కలిగినటువంటి పిన్ నెంబర్ని మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాతకి సెలెక్ట్ విత్డ్రాయల్ ఫ్రమ్ ద ట్రాన్సాక్షన్ ఆప్షన్స్ డిస్ప్లేడ్ ఆన్ ది స్క్రీన్. ఆ స్క్రీన్ పైన మనము విత్డ్రాయల్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చారండి, క్లిక్ చేయాలి. విత్డ్రాయల్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయాలి. చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనం ఏం కావాలని మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామండి, డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ది ఏటీఎం కార్డ్ అన్నమాట. విత్డ్రా చేసిన కాబట్టి విత్డ్రా అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తుంటాం. సెలెక్ట్ వెదర్ ఫ్రమ్ కరెంట్ అకౌంట్ ఆర్ ఫ్రమ్ సేవింగ్ అకౌంట్. CAR కరెంట్ అకౌంట్ ఆర్ ఇంకోటి ఏంటంటే సేవింగ్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటేనేమో మామూలుగా ఇప్పుడే డిపాజిట్ చేసి వెంటనే విత్డ్రా చేయడం. సేవింగ్ అకౌంట్ అంటేనేమో చాలా రోజుల క్రితం నుండి అమౌంట్ అనేది విత్డ్రా చేయడం అనేది కావచ్చు అనమాట. సో కాబట్టి ఆ విధంగా మనము సేవింగ్ అకౌంట్ ఆర్ కరెంట్ అకౌంట్ అనేది క్లిక్ చేయలేదు. Enter the amount to be withdrawn figures and select as if it is the right amount. తర్వాత మీకు enter the amount అనే ఒక ఆప్షన్ వస్తుంది. enter the amount అనే ఆప్షన్ వచ్చినప్పుడు ఫిగర్స్ లో ఎంటర్ చేయాలో వర్డ్స్ లో ఎంటర్ చేయాలంటే మనకి కీబోర్డ్ అంటే ఫిగర్స్ 1 2 3 4 5 6 7 8 9 ప్లస్ డిజిట్స్ 0 ఇలా ఉంటుంది. సో కాబట్టి ఒక 1000 అనుకోండి 1000 ఉంటుంది, 5000 అంటే 5000 అనేది ఎంటర్ చేస్తుంటారు ఫిగర్స్. మనకి 50,000 20,000 10,000 500 ఇలా అమౌంట్ అనేది ఫిగర్ లో ఎంటర్ చేసిన దానికి ఇఫ్ సెలెక్ట్ SR అమౌంట్ అడుగుతున్నాం. ఒకవేళ రాంగ్ ఎంటర్ చేసినప్పుడు అంటే బ్యాక్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు అమౌంట్ కరెక్ట్ గా ఎంటర్ చేసినప్పుడు సే ఎస్ అని ప్రింట్ చేస్తే సెలెక్ట్ ఎస్ ఇఫ్ యు వాంట్ టు ప్రింట్ అడ్వైస్. మళ్ళీ ఏమంటుందండి, ఇఫ్ యు వాంట్ టు గెట్ ఎనీ అడ్వైస్ అన్నమాట, రిసీప్ట్ అనేటువంటిది. ఆ ట్రాన్సాక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు బ్యాలెన్స్ ఎంత విత్డ్రా చేశారు, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది అనే విషయం చెప్పడానికి ఆ యొక్క రిసిప్ట్ మీకు కావాలా SR అని అడుగుతుంది. సో కాబట్టి మనకు కావాలంటే SR అనుకుంటే నువ్వు అంటే క్లిక్ చేస్తాను. కలెక్ట్ ఆటోమేటిక్గా చేసినందుకు అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్స్ అవుతుంది. కలెక్ట్ ద క్యాష్ ఫ్రమ్ ద క్యాష్ డిస్పెన్సర్ స్లాబ్. కిందికి మన బిలో వీళ్ళు ఎలా లాంగ్ గా పెద్దగా బ్రాడ్ గా ఒక డిస్పెన్సర్ స్లాట్ ఉంటుందో అందులో అమౌంట్ అనేది మనం ఎంతైతే విత్డ్రా చేయాలనుకుంటే అంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత కలెక్ట్ ద రిసీప్ట్ అండ్ ఆల్సో యువర్ ATM కార్డ్. మనకి అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటాము, మనకి ATM కార్డ్ కలెక్ట్ చేసుకుంటాము, మనము రిసిప్ట్ కావాలనుకున్న రిసిప్ట్ కూడా 3 వచ్చేస్తుంది. ఫైనల్ గా మనకి అమౌంట్, రిసిప్ట్ అండ్ ATM కార్డ్ 3 థింగ్స్ అనేది మనము కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అమౌంట్ కలెక్ట్ చేసుకుంటాము, రిసిప్ట్ లో చూసుకుంటాం బ్యాంక్ బ్యాలెన్స్ బిల్లింగ్ ఎంత ఉంది, మనం ఎంత ఎంటర్ చేసిన బ్యాలెన్స్ విత్డ్రా అయిందా, మన ATM కార్డ్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. 3 థింగ్స్ అనేది మనము కలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ పోవడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ విత్డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ది ATM కార్డ్స్. ATM కార్డ్ నుంచి మనీ అనేటువంటిది విత్డ్రా చేసేటువంటి ప్రాసెస్ అన్నమాట. ఏం లేదంటే నియర్ బై ATM దగ్గరికి వెళ్ళాలి, అందులో స్లాబ్ లో ATM కార్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మన యొక్క లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవడానికి 4 డిజిట్ పిన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. 4 డిజిట్ పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ట్రాన్సాక్షన్ అనేటువంటివి విత్డ్రా డిపాజిట్ కరెంట్ అకౌంట్ ఇలా అడుగుతుందండి. మనం విత్డ్రా కలెక్ట్ చేస్తాము. తర్వాత కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ అని అడుగుతుంది. సేవింగ్ అకౌంట్ మనము చేయడం జరుగుతుంది. తర్వాత మీరు అక్కడ ఉండేటువంటి ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఫిగర్స్ లో ఎంటర్ చేస్తాం. తర్వాత ఎస్ అంటాము. తర్వాత మీరు ఒక ప్రింటెడ్ అడ్వైజ్ స్లిప్ కావాలంటే మళ్ళీ ఎస్ కలెక్ట్ చేయడం. తర్వాత అమౌంట్ కలెక్ట్ చేసుకోండి. ఫైనల్ గా అమౌంట్, రిసిప్ట్ అండ్ ATM కార్డ్ 3 థింగ్స్ అనేది మనము కలెక్ట్ చేసుకుని అక్కడ చూడడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ మనీ ఫ్రమ్ ది ATM కార్డ్. సో here also asking the 6th questions about diagram. So what is that? Here first one is what does the flow chart show? What are the flow charts దేని గురించి తెలియజేస్తుందంటే the flow chart is showing the information
అబౌట్ ఏంటంటే అక్కడ రెండు టైటిల్ రాసుకోవచ్చు. డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ది ATM, automatic teller machine. The flow chart is showing the information about drawing money from the ATM. This suppose that person in the examination will say this flow chart is showing the information about drawing money from the ATM. How many steps have been shown? Alright, now first one step is normally say how many steps there are 11 steps. 1 2 3 4 5 6 7 8 9 10 11. There are 11 steps. 11 steps. There are 11 steps to get withdrawing money from the ATM. Third one is what should you do as soon as you enter the ATM? మీరు ATM లోకి ఎంటర్ కాగానే మీరు ఏం చేయాలి? ఎంటర్ అయిన తర్వాత మీరు ఏం చేయాలండి? వాట్ షుడ్ యు డు యాజ్ సూన్ యాజ్ యు ఎంటర్ ది ATM? ATM కార్డ్ ఎంటర్ చేయాలండి. డెబిట్ కార్డ్ ద కార్డ్ స్లాట్ ఆఫ్ ది ATM. ఎంటర్ ఇన్సర్ట్ అంటే ఎంటర్ కార్డ్ అంటే ఇన్సర్ట్ అన్నమాట. Insert your debit card in the card slot of the ATM. Card slot ఏదైతే ఉంది అది కార్డ్ స్లాట్ ఏది ఉంటుంది అందులోకి ఎంటర్ కావాలి. మనము ఆ స్లాట్ లోకి ATM కార్డ్ ని ఎంటర్ చేస్తాము. అంటే అప్పుడు మన ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. Then fourth question is the amount to be withdrawn entered in figures or words? మనం ఎంటర్ అనే అమౌంట్ అనేటువంటిది ఎంటర్ చేయాలి. మన అమౌంట్ అనేది ఎంటర్ చేస్తున్నది ఫిగర్స్ లో ఎంటర్ చేయాలా వర్డ్స్ లో ఎంటర్ చేయాలని అంటున్నాడు. ఆల్రెడీ మనం వర్డ్స్ లో ఎంటర్ చేయడం పాసిబుల్ కాదని మాన్యువల్ అయితే పాసిబుల్ ఉంటుంది. కానీ ఇక్కడ మిషన్ కాబట్టి ఈ మిషన్ పైన ఓన్లీ మనం 1 2 3 ఇలా డిజిట్స్ ఉంటాయి కాబట్టి ఎందులో పాసిబుల్ అవుతుందంటే ఇక్కడ ఇది ఓన్లీ ఫిగర్స్ లో మాత్రమే ఎంటర్ చేస్తాము. It's not possible to enter in words. Fifth one is what are the 3 things you should collect before leaving the ATM? ATM మిషన్ నుంచి మీరు వెళ్ళడానికి అంటే ముందు వెళ్ళేటప్పుడు ముందుగా మీరు ఒక 3 థింగ్స్ అనేటువంటి కలెక్ట్ చేసుకుంటారట. ఆ 3 థింగ్స్ అనేటువంటి ఏంటి? అంటే ఫస్ట్ థింగ్ ఇస్ మనీ కలెక్ట్ చేసుకోవాలి. మనీ కోసం వచ్చినప్పుడు మనీ వస్తుంది. సెకండ్ థింగ్ ఇస్ అవర్ ATM కార్డ్ అని కలెక్ట్ చేసుకుంటాము. తర్వాతకి అక్కడ ఉండేటువంటి ఒక రిసీప్ట్ ప్రింటర్ అడ్వైజ్ అనేటువంటి అన్నమాట. కాకపోతే దాన్ని రిసీప్ట్ గా మనము తీసుకొచ్చాము. రిసీప్ట్ అనేటువంటి అన్నమాట. ఎందుకంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి దానికి ఏదైతే ట్రాన్సాక్షన్ ఇస్తామో మొత్తం వస్తుంది. సో కాబట్టి మనీ, ATM కార్డ్ అండ్ రిసీప్ట్ అనేటువంటి 3 థింగ్స్ వి కలెక్ట్ లివింగ్ ద బిఫోర్ లివింగ్ ద ATM. The last one is PIN consists of 5 digits. Say for first one the on dot ఏ డయాగ్రామ్ తీసుకోండి, ఫ్లో చార్ట్ తీసుకోండి, ట్రీ డయాగ్రామ్ తీసుకోండి, టేబుల్ తీసుకోండి, బార్ తీసుకోండి, పై చార్ట్ తీసుకోండి. మాక్సిమం లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడండి. స్టేట్మెంట్ వచ్చేసి ది స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటిది ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడండి. స్టేట్మెంట్ మీరు అర్థం చేసుకుంటే ఈజీగా ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పొచ్చు. పిన్ అనేటువంటిది 5 డిజిట్స్ ఉంటుంది అన్నమాట. పిన్ అనేది మనకి ఎన్ని డిజిట్స్ అని చెప్పాడంటే there are only 4 digits నెంబర్ ఉంటుంది అన్నమాట. మనకి పిన్ నెంబర్ అనేది ఓన్లీ 4 డిజిట్స్ నెంబర్ ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్ ఏంటంటే ఫాల్స్ అన్నమాట. బికాజ్ హియర్ గివెన్ పిన్ కన్సిస్ట్ ఆఫ్ 5 digits అన్నమాట. సో దట్స్ వై ద స్టేట్మెంట్ ఇస్ ఫాల్స్. పిన్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 4 digits. 4 digits మాత్రమే ఉంటుంది. సో this is the process of drawing money from the ATM. It is called flow chart. ఇది flow chart చేసి ఇలా 6 క్వశ్చన్స్ అడుగుతాడంటే మనము 4 రాయాలి, 2 చాయిస్ ఉంటుంది. కాకపోతే 6 కి 6 రాస్తే మనకి ఈజీగా ఒక రౌండ్ నెంబర్ రాంగ్ అయిన సమ్ టైమ్స్ ఈజీలీ విల్ గెట్ 4 మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. So remaining some other diagrams we will discuss further classes. Thank you students. Thank you one and all.